హాయ్ అన్న, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా ఆర్పీ రోస్టర్స్ A to Z యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారన్న, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అన్న. సో నేను ఒక వారం 10 రోజుల నుంచి ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదన్న. సో ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి మన పింగళకు వచ్చిన పిల్లలన్న. సో మన పింగళాన్ని బ్రీడింగ్ యూనిట్లో వేసి ఒక 7 కన్నిపెట్టలు అయితే వేసి బ్రీడింగ్ స్టార్ట్ చేయడం జరిగిందన్న. సో 7 కన్నిపెట్టలకి మనకి 50 పిల్లలు అయితే రావడం జరిగింది. సో 50 పిల్లల్ని కూడా మనం 1 మంత్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే పెరగడం జరిగినాయి, మంచిగానే వచ్చినాయి. సో 1 మంత్ తర్వాత మనకి అమ్మవార్లు అనేది ఎఫెక్ట్ అయ్యి ఫోల్ ఫాక్స్ రావడం వల్ల చనిపోవడం జరిగిందన్న. సో చాలా కేర్ అయితే తీసుకున్నాం, చాలా ప్రయత్నాలు చేసాం, బట్ నిలబడలేదు. సో అందులో రద్దు అయిపోగా మనకి 50 పిల్లల నుంచి 15 పిల్లలు అయితే మిగిలిందన్న. సో 15 పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కంటికి రేపలో చూసుకోవడం జరిగింది. సో మనకి 3 నెలలు దాటిన పిల్లలు ఇంకా బయట తిరిగి వస్తాయి, మంచిగానే గ్రోత్ అవుతాయి అని చెప్పేసి అనుకున్న పిల్లలన్న. సో 15 పిల్లలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. కాకపోతే అన్నీ కూడా చెప్పు రావు కదన్న. సో నా ఫామ్లో కూడా కుక్కల అటాక్ జరిగి పిల్లలు అయితే రద్దు అయిపోవడం జరిగింది. పిల్లల్ని చంపేసి అయినా మీకు కనిపిస్తున్న పిల్లలన్నిటిలో కూడా చంపేయడం జరిగింది. సో ఇందులో కొన్ని పిల్లలు అయితే మిగిలిన చాలా పిల్లలకు రద్దు అయిపోయినాయి అన్న, చనిపోవడం జరిగింది. సో ఆ డిప్రెషన్తోనే నేను వీడియోలు అయితే చేయలేకపోయాను. సో వీడియో చేయడానికి అవ్వలేదు. ఇక్కడ నుంచి అయితే డైలీ కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే రావడం జరుగుతుందన్న. సో పిల్లలు అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీగా వచ్చాయి పిల్లలు అయితే. సో పెంగళకు వచ్చిన ఫస్ట్ అవుట్పుట్లో పిల్లలు ఇవి మంచిగా వచ్చినాయి. సో ఈ పిల్లలు అయితే చాలా వరకు రద్దు అయిపోయినాయి అన్న. సో అదేవిధంగా మనకి ఒక 2 నెలల నుంచి 2 నెలలు దాటిన పిల్లలు అయితే మనకి పెంగళకు సంబంధించిన పిల్లలు అవుట్పుట్ అయితే ఉందన్న. సో అవి త్వరలో సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కోల్ ఫీల్డ్లో మనకు అన్ని చెప్పు రావన్న. సో అందరూ కూడా చాలా జాగ్రత్త పరచుకోండి. కుక్కల బారి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోండి అన్న. సో నా ఫామ్లో కుక్కలు వచ్చి అటాక్ చేయడం వల్ల పిల్లలు అయితే రద్దు అయిపోవడం జరిగిందన్న. సో మీరు కూడా అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మంచిగా మీరు ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకొని కుక్కలు రాకుండా జాగ్రత్త పడండి అన్న. సో నా దగ్గర పిల్లలు అయితే రద్దు అయిపోవడం జరిగింది. సో మళ్ళీ మన బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన దగ్గర 2 నెలలు దాటిన పిల్లలు, 10 రోజుల పిల్లలు, 2 నెలలు దాటిన పిల్లలు, 4 రోజుల పిల్లలు అయితే స్టాక్ అయితే ఉందన్న పింగళకు సంబంధించిన పిల్లలు. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది, సేల్కి అయితే పెట్టడం జరుగుతుందన్న. సో ఈ లోపు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి అయితే వీడియో షేర్ చేయండి అన్న. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.